ఏ పని పాట లేని వీడు దొంగనా కొడుకు. ఎందుకంటే తెలిసిన వాళ్ళందరి దగ్గర అప్పు తీసుకుంటాడు. ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, కష్టపడి పాపం వీళ్ళకి డబ్బులు ఏమి ఎక్కువైంది వేడా అయ్యో అనే సానుభూతి ఉంటుందన్నమాట మనుషుల మీద. అప్పుడు ఇలాంటి వాళ్ళు వస్తారు. ఇలాంటి వాళ్ళు వచ్చి వీళ్ళకి కావాల్సినంత డబ్బు అయితే తీసుకుంటారనమాట. వచ్చి ఎలా అడుగుతారు తెలిసిన, అయ్యో అన్న ఒక్క 50,000 ఉంటాయి 2 రోజుల్లో ఇచ్చేస్తానంటారు. అప్పుడు వీడికి అడిగిపోతాడనమాట, అయ్యో వానికి ఎంత అవసరం ఉంది ఏమో అనేసి. సరేలేని ఇచ్చేస్తాడు కదా. ఇచ్చేసిన తర్వాత వీని అవసరం తీరాక వీడు మూసుకొని ఇవ్వాలి కదా అప్పు. ఇవ్వడనమాట. అడిగితే వీడు వచ్చి అప్పు అడిగితే ఏమంటాడు తెలిసిన, అరే నేను ఇవ్వను రా, ఏం చేసుకున్నావు చేసుకోపరా, నేనేమన్నా కొంపను అమ్ముకొని పోతాను, ఇక్కడే ఉన్నాను కదా అంటాడు. అప్పుడు వీడి మనసు ఎంత బాధపడుతుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే వీని అవసరానికి ఇచ్చింటాడు, కానీ వీడి అవసరం తీరాకి ఇవ్వాలి కదా ఎగరగొట్టడానికి చూస్తాడు. కానీ వీనికి పాపం పడే రోజులు వస్తాయన్నమాట. ఎందుకంటే కష్టపడి ఇచ్చిన సొమ్ము